మహాపరిశుద్ధుడా మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల దైవమా, ఈ మధ్యాహ్న సమయంలో మా అందరి బ్రతుకు పుస్తకమైన పరిశుద్ధ గ్రంథము నుండి దేవా, మీరు మా కొరకు వ్రాయించిన మహాజ్ఞానం కలిగిన మాటలను కొద్దిసేపు మా జీవితంలో వినబోతూ ఉన్నాం, ఆలోచించబోతున్నాం దేవా, తెలుసుకోబోతూ ఉన్నాం. తండ్రి, నీ మాటల్లో ఉన్న అర్థాన్ని, ఆత్మ సంబంధమైన భావాన్ని మొదటగా మేము తెలుసుకుని మా ఆత్మ సంబంధమైన జీవితాలను సరిచేసుకొనుచు సరిదిద్దుకొనుచు సత్యవాక్యము లేకుండా నశించిపోవచ్చున్న అనేకులు కట్టి రక్షణ సువార్తను అందిస్తూ అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరినైనా లాగి రక్షణలో నిలబెట్టడానికి మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి నీ కుమారుడని యేసుక్రీస్తు రెండవ రాకడకు సిద్ధపరచమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనిచున్నాము. ఘనమైన మా తండ్రి. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు అనేటువంటి ఒక అంశాన్ని గత వారంలో మొదటి భాగంలో కొన్ని లేఖనాలను మనం విన్నాం. ఈ వారం రెండవ భాగంగా మరికొన్ని నేటి యవనస్తులు, నేటి కాలంలో ఉన్నటువంటి యవన బిడ్డలు దేవునికి ఎందుకు అవసరం, ఎందుకు దేవుడు ప్రత్యేకంగా యవన బిడ్డలను ఎన్నుకుంటూ ఉన్నాడు, యవన బిడ్డలే తన సేవ చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం. చాలామంది రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత దేవుని సేవలోకి వస్తారు. ప్రభుత్వం వారే వద్దు అని వాళ్ళను ఉద్యోగంలో తీసేసిన తర్వాత ప్రభు సేవకు అంకితమని ఆ సమయంలో వస్తారు. ఎందుకంటే ఒక వయసు దాటిపోయిన తర్వాత శరీరం సహకరించదు. ఎక్కువ దూరం నడవాలన్నా, ఎక్కువ ప్రయాణం చేయాలన్నా అలసిపోయి మరి మనము దేవుని యొక్క మాటలు స్పష్టంగా కూడా పలకలేని స్థితిలో దేవుని సేవకు వస్తే మరి దేవుడు ఏం ఆనందం కాదప్పుడు. అందుకనే యవనస్తులు బలవంతులు కనుక బలంలో ఉన్నప్పుడే దేవుని బలమైన పని మీరు చేయాలని ప్రత్యేకంగా యవన బిడ్డలను దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి యవన బిడ్డలను కనుక మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ప్రేమ ఉన్మాదంలోనికి వెళ్ళిపోయి ఈరోజు చాలామంది యాసిడ్ దాడులు చేస్తూ ఉన్నారు, చాలామంది అత్యాచారాలు చేస్తూ ఉన్నారు, చాలామంది దొంగతనాలు చేస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది తల్లి ఈ మధ్య కాలంలో డబ్బులు అడిగాడు, బీటెక్ చదువుకునేటువంటి కుర్రాడు డబ్బులు ఇవ్వనందుకు తల్లి గొంతు కోసాడు, తండ్రిని బంధించి తల్లి గొంతు కోసి తల్లిని చంపేశాడు. ఎందుకంటే తన అవసరాలకు తల్లి డబ్బులు ఇవ్వలేదని. ఎందుకు అంటే దేవుడంటే భయము, దేవుడంటే భక్తి లేకపోవడం, సత్ప్రవర్తన కలిగి బ్రతకకపోవడం మూలంగా ఇవన్నీ అరాచకాలు నానాటికి ఎక్కువైపోతూ ఉన్నాయి. న్యూస్ పేపర్ చూసినా, న్యూస్ ఛానల్ చూసినా కూడా ఇలాంటి విషయాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని అంటే దేవుని గూర్చిన జ్ఞానం వారిలో లేకపోవడం, దేవుడంటే భయం వారికి లేకపోవడం, దేవుడంటే భక్తి వారికి లేకపోవడం, దారి తప్పుతూ ఉన్నారు. చేయకూడనటువంటి నీచమైనటువంటి పనులు చేస్తూ సమాజానికి అపకీర్తిని తీసుకొచ్చే వారిగా మిగిలిపోతూ ఉన్నారు. ఇది మనం నిత్యము న్యూస్ పేపర్లోనో లేకపోతే న్యూస్ ఛానల్లోనే చూస్తూ ఉన్నాం మనం. నిజంగా ఎందుకు చాలా చిన్న చిన్న అవసరాలకు కూడా తల్లిదండ్రులను బాధ పెట్టడం, తల్లిదండ్రులను కొట్టడం, తల్లిదండ్రులను హింసించడం, తల్లిదండ్రులను చంపేయటం ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు. ఆస్తుల కొరకు లేకపోతే డబ్బు కొరకు తల్లిదండ్రులు ఇవ్వలేదని చాలా భయంకరంగా హింసించేటువంటి పరిస్థితులు నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అంతమైపోవాలి. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువు కూడా తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. క్రీస్తు
మరి ఒక అనుచరులుగా, అంటే ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న మనము కూడా యేసు ప్రభువులు వారు ఎలాగైతే తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉన్నాడో మనము కూడా మన తల్లిదండ్రులకు విధేయత కలిగి మనం ఉండాలి అని నేటి యవ్వన బిడ్డలకు చెబుతూ ఉన్నాడు. ఈరోజు తల్లిదండ్రుల మీద ఎదురు తిరగడం, తల్లికి ఎదురు చెప్పడం, తండ్రికి ఎదురు చెప్పడం, ఇలాంటి పరిస్థితులు ఇవాళ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అందుకు దేవునిలో సత్ప్రవర్తన వారికి లేకపోవడం, దేవుడంటే భయం వారికి లేకపోవడం, దేవుడంటే భక్తి వారికి లేకపోవడం, దేవుని గూర్చిన జ్ఞానం వారు తెలుసుకోకపోవటం మూలంగా ఇలాంటి ఒక ఘోరమైన సంఘటనలు ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి ప్రియులారా. మరి అందుకనే క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి యవన బిడ్డలు ఈ యవనెచ్చల నుంచి వారు దూరంగా పారిపోతూ వారు కాపాడుకుంటూ ఎలా దేవునికి మహిమకరంగా వారు బ్రతకాలి అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనము చాలా జాగ్రత్తగా మనం ప్రియులారా తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనము పరిశీలన చేద్దాం ప్రియులారా. విలాప వాక్యములు 3వ అధ్యాయము 3వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు కలిగేటువంటి మార్గాన్ని దేవుడు తన గ్రంథములో కొన్ని వందల సంవత్సరాల క్రితం చాలా స్పష్టంగా మనకు వివరించి ఉన్నాడు ప్రియులారా. యవ్వనము ఉన్నప్పుడు, యవ్వన దశలో, యవ్వన కాలములో, ఆ యవ్వన బలము యవనస్తుల్లో ఉన్నప్పుడు ప్రియులారా ఏమన్నాడు? కాడి మోయిట అంటే దేవుని యొక్క పనిలోనికి రావడం, దేవుని యొక్క పని చేయటము. ఏమంటున్నాడంటే నరునికి మేలు అంటున్నాడు. ఈ మేలుకరగైన మార్గంలో తల్లిదండ్రులుగా మనం నడవాలి. మన యొక్క పిల్లలను కూడా ఈ మేలుకరమైన మార్గములో మనము నడిపించాలి అని అంటే ఈ మేలు కలిగేటువంటి మార్గము తల్లిదండ్రులుగా మొట్టమొదట మనకు తెలిసి ఉండాలి. అప్పుడే దాన్ని మనం వారికి ఉపదేశించగలం, దాన్ని వారికి చెప్పగలం. ఆ మార్గంలో నువ్వు వెళ్ళాలి, ఇది మంచిది అని చెప్పడానికి ఒక అవకాశం ఉండాలి అని అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ఆ గ్రంథంలో ఉన్న విషయాలను చాలా జాగ్రత్తగా మనము అవగాహన చేసుకోవాలి. ఈ అవగాహన లేమితో ఇవాళ మార్గాన్ని తప్పిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇది మనకు మనం అన్వయించుకోవాలి. మనము అన్వయించుకోవాలి ప్రియులారా. మనం అనుకుంటున్నాం ఇది నాకు కాదులే, ఇది మనకు కాదనుకుంటున్నాం. ఇది మనందరికీ క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి యవన బిడ్డలు మార్గము తప్పు మార్గములో ప్రయాణిస్తూ దేవునికి ఆయాసకరమైన జీవితం జీవిస్తున్నటువంటి యవన బిడ్డలు కొంతమంది అయినా ఈ లేఖనాలని చదివి అర్థం చేసుకుని వారి జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకుంటే దేవునికి ఇష్టమైన వారిగా వారు బ్రతకడానికి అవకాశం అనేది ఉంటుందండి. తల్లిదండ్రులు ఎప్పుడు మెచ్చుకుంటారు పిల్లల్ని? తల్లిదండ్రులకు ఇష్టమైన పనులు ఎప్పుడైతే తన కుమారుడు చేస్తూ ఉన్నాడో, తన కుమార్తె చేస్తూ ఉందో, నిజంగా మన పిల్లల్ని చాలా మనము పొగుడుతూ ఉంటాం అన్నమాట. అంటే వాళ్ళని చూసి మనం పొంగిపోతూ ఉంటాం. ఇలాంటి కొడుకు నేను కన్నాను, ఇలాంటి కూతురు నేను కన్నానని మన ఆనందం అనేటువంటిది వర్ణాతీతం. పిల్లరా, దేవుడు కూడా ఒక పరిపూర్ణమైన ఒక ఉద్దేశంతో తన సంకల్పాన్ని నెరవేర్చాలి, తన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన ఆశయ సాధనలో ప్రతినిత్యము రాత్రి పగలు సమయమందు అసమయమందు ప్రయాస పడాలని ఒక ఉద్దేశముతో కారణ జన్ములుగా ఇదిగో ఈ భూమి మీదకి ఒక సుందరమైన ఒక రూపాన్ని మనకిచ్చి ఈ భూమి మీదకి ఎందుకు నడిపించాడంటే మనము మన పనులు చేసుకుంటూ దేవుని నామ మహిమార్థమై ఆయన సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనము ప్రయాస పడతాము అనే ఒక ఉద్దేశంతో నిన్ను నన్ను ఇదిగో ఈ యొక్క భూమి మీదకి దేవుడు పంపించాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం చూస్తే నేటి ప్రపంచ జనాభా లేటెస్ట్ 1300
మరి ఎందుకంటే ఇది ఎప్పుడు చెప్పాడు? 1375 కోట్ల సంవత్సరాల క్రితం దేవుని యొక్క సంకల్పం ఇది. ఇవాళ 850 నుంచి 900 కోట్ల ప్రపంచ జనాభా కలిగి ఉన్నాం ఈరోజు. అందుకని ఈరోజు లేటెస్ట్గా యవనస్తులు ఎంతమంది ఉన్నారు, ముసలివారు ఎంతమంది ఉన్నారు, నడవయసుల వారు ఎంతమంది ఉన్నారు అని నిష్పత్తులు మనకు తెలియపరుస్తున్నారు. నిష్పత్తి కాదు మనకు కావాల్సింది, ఈ క్రైస్తవ సంఘాల్లో యవనస్తులు ఎంతవరకు దేవునికి ఇష్టమైన వారుగా బ్రతుకుతూ ఉన్నారు, దేవుని సంకల్పాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వారు నడుము కట్టుకుంటూ ఉన్నారు. అందుకని యవనంలో ఉన్నప్పుడే దేవుని పనిలోనికి రావాలి. యవనంలో ఉన్నప్పుడే దేవుని పని మనము చేయాలి. ఎందుకంటే మనలో బలం ఉంటుంది. కొంచెం ప్రయాసతో ఆయన యొక్క పనిని మనము కొనసాగించగలం. ఒక వయసు వచ్చిన తర్వాత కాళ్ళు సరిగా పనిచేయవు, ఒక వయసు వచ్చిన తర్వాత చేతులు సరిగా పనిచేయవు, ఒక వయసు వచ్చిన తర్వాత శరీరంలో కొన్ని రోగాలు మనకు వస్తాయి. తద్వారా ఆ దేవుని మాటలు చెప్పడానికి, దేవుని మాటలు ప్రకటించడానికి మనకు ఆసక్తి అనేది కూడా పోతుంది, లోపల మనలో ఉండదు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, యవన కాలమున ఆ కాడి మోయుట నరునికి, యవన దశలోనే దేవుని పనిలో మన పిల్లలు వాడబడులాగన మనము వారిని ప్రోత్సహించాలి. ఆ దేవుని పనిలో వారిని బలమైన సాధనాలుగా మనము తయారు చేయాలి. ప్రియులారా, బలవంతుని చేతిలో బాణములు వంటి వారిగా మనము తయారు చేయాలి మన యవ్వన బిడ్డలను. చదివించవచ్చు, మనం మంచి చదువులు వాళ్ళకి చదివిస్తూనే దేవుని ఎడల భయము, దేవుని ఎడల భక్తి వారికి నేర్పించి, ఇదిగో యవ్వన కాలంలో ఉన్నప్పుడే నీవు దేవుని యొక్క పనిలో వాడబడాలి, దేవుని యొక్క పని నువ్వు చెయ్యాలి. పాటలు పాడుతావా, వాక్యాన్ని ప్రకటిస్తావా, లేకపోతే మందిరములో పరిచర్య జరిగిస్తావా, ఎలా చేస్తావో నీ ఇష్టం. కానీ తల్లిదండ్రులుగా మనము మన యవన బిడ్డలను మనము ఇదిగో ఈ విధంగా ప్రోత్సహించాలి. అందుకనే దేవుడు చెప్పాడు, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. దేవుని సేవ చేస్తే, దేవుని సేవలకు వస్తే చాలా మేలు అని చెప్తున్నాడు. ఈ మేలుకరమైన మార్గము మనకు తెలిసి కూడా మన పిల్లలకు ఉపదేశించలేకపోతున్నాం, మన పిల్లలను ఆ మార్గంలో మనము నడిపించలేకపోతూ ఉన్నాం. నడక రానప్పుడు నడక నేర్పించాం, మాటలు రానప్పుడు వారికి మాటలు నేర్పించాం, పరుగెట్టలేనప్పుడు పరుగు నేర్పించాం. వాటితో పాటుగా దేవుని శక్తి కలిగిన మాటలు మనము మన పిల్లలకు నేర్పిస్తే ఆ బోధలో నుంచి వారు వెళ్ళిపోరు. ఎందుకంటే బాలుడు నడవవలసిన త్రోవన వానికి నేర్పము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. అందుకనే తల్లిదండ్రులుగా మనము ఏం చేయాలట, యవన కాలమున కాడి మోయిట నరునికి ఆ మేలు కలిగే మార్గంలో మన యవన బిడ్డలను మనము ప్రోత్సహించి నడిపించగలిగితే ఇదిగో బిడ్డలకు మేలు జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే చెడు వైపు వారు చూడరు, చెడు ఆలోచనలు వారికి రావు, చెడు తలంపులు వారికి రావు, తద్వారా తప్పు పనులు చేయడానికి వారు సాహసించరు. అందుకని అంటారు కదా, నా పిల్లల విషయంలో నేను గుండెల మీద చేసుకుని హాయిగా నేను వాళ్ళు ఉండగలుగుతానంటే నా పిల్లలు అంత సన్మార్గములో ఉన్నారు అని తల్లిదండ్రులు చెప్పగలుగుతున్నారు అని అంటే దానికి కారణం తల్లిదండ్రులుగా మనం వారిని పెంచినటువంటి విధానమే మనల్ని చాలా ప్రశాంతంగా ఉండనిస్తుంది. ఇవాళ విడిచిపెడితే రేపొద్దున మనమే వాళ్ళ విషయంలో బాధపడాలి పిల్లలు. అందుకనే యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. ఈ మేలుకరమైన మార్గంలో మన సంఘాల్లో ఉన్న యవన బిడ్డలు మనము నడిపిస్తాం. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీలో నిలుచుచున్నది అన్నాడు. మరికొంత మనం ముందుకు వెళ్ళి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే ప్రియులారా, చూద్దాం ఒకసారి. మనము తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు మనం ఒకసారి చూద్దాం. మొదటి తిమోతి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదువుకుందాం. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను
ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, ఏమండి పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా. ఇవన్నీ జాగ్రత్తలండి. ఊరినప్పుడు బస్సు ఎక్కినప్పుడు జాగ్రత్త, బస్సులో కూర్చున్నప్పుడు జాగ్రత్త, దిగినప్పుడు జాగ్రత్త. ఎన్ని జాగ్రత్తలు చెప్తామండి? ఒక 3 గంటల ప్రయాణం, ఒక 4 గంటల ప్రయాణం, 8 గంటల ప్రయాణానికి ఎన్ని జాగ్రత్తలు చెప్తామో ప్రియులారా మనం నిజంగా. మరి ఇదిగో మనము ఈ దేవుని వాక్యాన్ని చదువుతున్నాం కదా, ఈ దేవుని వాక్యంలో ఉన్న విషయాలు నీకు అర్థం కావాలి కదా, అవి నీ పిల్లలకు ఉపదేశించాలి కదా, నీ పిల్లలకు నువ్వు చెప్పాలి కదా, అప్పుడు కదా వాళ్ళకి అర్థమయ్యేది. ఈరోజు కూర వండుతున్నప్పుడు ఉప్పు సరిపోయింది లేదని టేస్ట్ చూస్తూ ఉంటాం. ఎందుకంటే అది ఉప్పు సమంగా ఉందా లేదా అని మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. మరి అలాగే మన పిల్లలు కూడా ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ఆయన పనిలో వాడబడుతూ ఉన్నారా, ఆయన పనికి యోగ్యత కలిగి ఉన్నారా, ఆ మేలు కలిగిన మార్గంలో మన పిల్లలు ఉన్నారా, లేకపోతే దేవునికి ఆయాసకరమైన మార్గంలో ఉన్నారా అని మనము పరీక్షించాలి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పుస్తకాలు చెక్ చేస్తాం. ఎందుకంటే క్లాస్ వర్క్ ఏం చేశాడు, హోంవర్క్ ఏమున్నది, నోట్బుక్ ఇస్తారు వాళ్ళు. ఆ నోట్బుక్లో ఏం చేస్తారంటే హోంవర్క్ ఇస్తారనమాట. ఆ హోంవర్క్ని ఏం చేయాలి, ఇంటికి వచ్చిన తర్వాత చేయాలి. ఆ హోంవర్క్ చేశాడా లేదా చెక్ చేసి హోంవర్క్ చేసేంత వరకు అవసరమైతే దగ్గరుండి మరి హోంవర్క్ మనము చేపిస్తాం. ఇది లోక సంబంధమైన విద్య కొరకు, ఆత్మ సంబంధం విద్య కొరకు గాలికి వదిలేస్తాం అంతే. ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర కూర్చోము, వాళ్ళతో చదివించము, ఏమనుకుంటున్నామో దీని గురించి వాళ్ళ అవగాహన వాళ్ళ దగ్గర తీసుకోము. కారణం దేవుడంటే వారికి ఆ భయము, దేవుడంటే భక్తి అనేటువంటిది వారిలో నానాటికి తగ్గిపోతూ ఉంది కానీ పెరగటం లేదు పిల్లరా. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథములో, మనం నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుమో. ఇవాళ ఎందుకంటే ఈ యవనంలో ఉన్నప్పుడు బలవంతులుగా ఉంటున్నాము, ఎవరిని లెక్క చేయని వారిగా ఉంటున్నాము, పెద్దలను కానీ పిల్లలను కానీ లెక్క చేయనటువంటి స్థితిలో కొన్ని సందర్భాల్లో ఉంటున్నాము. ఈ బలమే మనకు శాశ్వతం అని అనుకుంటున్నాం. ఈ బలం ఎప్పటికీ మనలో శాశ్వతంగా ఉండదు. వయసు పెరిగే కొద్దీ ఈ బలము కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు అందంగా ఉండొచ్చు, పెరిగే కొద్దీ నీ అందం కూడా తగ్గిపోతూ ఉంటుంది, నీ తెలివితేటలు తగ్గిపోతూ ఉంటాయి, అన్నీ తగ్గిపోతాయి నీలో. యవనంలో ఉన్నప్పుడు ఇవన్నీ నీలో పుష్కలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకనే యవనస్తులను దేవుడు మొట్టమొదటి, ఎందుకంటే చురుకుగా ఉంటారు, బలం కలిగి ఉంటారు, దేవుని కొరకు ప్రయాసపడగలరు, ఎక్కువ సమయాన్ని ఆయన పనిలో వారు ఉండగలరు. అందుకనే ప్రియులారా చెప్తున్నాడు ఇక్కడ ఏమనంటే, నీ యవనం బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము. అనుకుంటాం కదా, నేను చాలా పెద్ద తెలుగు గలవాడిని అనుకుంటే వాడు తెలుగు గలవాడని మిడిసిపడిపోతూ ఉన్నాడు అనుకుంటాం. చాలా బలవంతుడని మిడిసిపడిపోతూ ఉన్నాడు, నేను చాలా అందం గలవాడనని మిడిసిపడిపోతూ ఉన్నాడు. అంటే ఆ అందం, ఆ తెలివి, ఆ బలం ఎంతో కాలం మనలో ఉండదు, కొంతకాలమే మనలో ఉంటుందండి. అందుకనే నీ మేధస్సు పెరగాలంటే చదవాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడే నీలో ఆ మేధాశక్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది, మెమరీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. లేకపోతే మెమరీ మనలో ఉండదండి. ఎంతగా నువ్వు చదివితే, ఎంతగా అర్థం చేసుకుంటే అంతగా మెమరీ పవర్ అనేది నీకు పెరుగుతూ ఉంటుంది పిల్లలు. అందుకని నీ యవనం బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను, అంటే నువ్వు మాట్లాడేటువంటి మాట ద్వారా కూడా నువ్వు క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి ఒక కుమారుడుగా, క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి ఒక కుమార్తెగా ఇతరులు తెలుసుకోవాలంటే నీ మాట ఎల్లవేళలా ఉప్పు వేసినట్లు రుచికరమైనదిగా ఉండాలి. కొంతమంది మాట్లాడితే ఇంకా వినాలనుకుంటుంది, కొంతమంది మాట్లాడితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అనుకుంటాం. కానీ ఇక్కడ చెప్తున్నాడు, యవన దశలో ప్రాముఖ్యంగా ఆ యొక్క గర్వంతో కూడిన మాటలు, అతిశయంతో కూడిన మాటలు మనలో ఉండకుండా వారు తగ్గించుకుంటూ ఒక యేసుక్రీస్తు వలె ప్రేమ కలిగిన మాటలు వారి నోటి వెంబడి వస్తూ ఉన్నప్పుడు ఇతరులు వారిని చూసి నేను కూడా ఇలా ఉండాలి అనేటువంటి ఒక గొప్ప ఏమంటారు దాన్ని, మరి మనము మార్గదర్శకులుగా ఉండాలంటే మనము నేర్పించిన విధానాన్ని బట్టి ఆ మాటల్లో మన పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందో అనేది మనకు తెలిసిపోతుంది. అందుకనే నీ యవనం బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము, మాటలోను ప్రవర్తనలోను, క్యారెక్టర్ అనమాట. ఎందుకంటే మన యొక్క ప్రవర్తన,
బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన నడవడి వలన మనం తెలుసుకోవచ్చు అంట. మంచి పని చేస్తే చాలా మంచోళ్ళు అంటాం, చెడ్డ పనులు చేస్తే చెడ్డవాళ్ళు అంటాం. చిన్న చిన్న పనులు చేస్తే ఎంత మంచి పిల్లోడో, ఎంత మంచి పిల్లో, ఎంత మంచి పని చేస్తుంది అంటాం. మంచి పనులు చేయకపోతే పిల్లేంటో, అసలు మాట ఏందో, ఎందుకు ఈ పిల్లలు తయారైపోయింది అని వాళ్ళ గురించి మనమే వాళ్ళ కామెంట్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మాటలోను, రెండవది క్యారెక్టర్, ప్రవర్తనలోను. ఎందుకంటే మనం మాట్లాడే విధానమే ఇతరులకు తెలిసిపోతూ ఉంటుందండి, ఎలా మాట్లాడుతున్నామో ఏంటో మనకు తెలిసిపోతుంది. ప్రవర్తనలోను, రెండవది తర్వాత ప్రేమలోను, అంటే మనము ప్రేమ కలిగి ఉండాలి. యేసు ప్రభు ఎలా ప్రేమ కలిగి మాట్లాడాడు, ఎందుకంటే పాపులను విషయంలో ఎలా మాట్లాడాడు, వ్యభిచారం చేసిన వారి విషయంలో ఎలా మాట్లాడాడు, తప్పు చేసిన వారి విషయంలో ఎలా మాట్లాడాడు, ప్రేమతో. ఆ ప్రేమ కలిగినటువంటి మాటలతో వారిని సన్మార్గంలోనికి తీసుకొని రాగలిగాడు. ప్రియులారా, కేవలం ఒక మాట, వ్యభిచారం చేసినటువంటి ఒక స్త్రీ విషయంలో ఏమన్నాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా, నేను కూడా నీకు శిక్ష విధించను అన్నాడు. ఒక వ్యభిచారం చేసిన స్త్రీని ప్రేమ కలిగిన వాక్కుతో ఆమె జీవితాన్ని పరిపూర్ణంగా మార్చగలిగాడు. నేటి యవన బిడ్డలు వారు మాట్లాడే విధానంలో, వారి యొక్క ప్రవర్తనలో, ఆ తరువాత వారు చూపించే ప్రేమలో, తరువాత విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. నిన్ను చూసి అనేకులు నేను కూడా ఇలా ఉండాలి అనేటువంటి ఒక గొప్ప క్యారెక్టరు, గొప్ప ప్రేమ, గొప్ప సత్ప్రవర్తన యవన బిడ్డల్లో ఉంటే నీలో ఉన్నటువంటి ఈ మాట, ఈ ప్రవర్తన, ఈ ప్రేమ, ఈ విశ్వాసము, వీటిని బట్టి అనేకులను దేవుళ్ళు నీవు నిలబెట్టగలవు, దేవుని యొద్దకు చేర్చగలవు, దేవుని యొక్క మార్గములో నీవు నిలబెట్టగలవు. అందుకు ఇది చాలా అవసరం. అందుకనే చెప్తున్నాడు, ఆ తర్వాత నేను వచ్చే వరకు, అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను స్థలంలో మీరు ఉండులాగన మరల వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అన్నాడు. ఆయన రెండవ రాకడలో వచ్చే వరకు ఇదిగో చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా నీవు ఉండాలి. తప్పు చేస్తున్నటువంటి యవన బిడ్డలను హెచ్చరించాలి, వారికి నీవు బోధించాలి. తర్వాత ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదువుతూ ఉంటే ఇందులో ఉన్న గొప్ప విషయాలు నీకు అర్థమవుతాయి, లేకపోతే అర్థం కాదు. ప్రియులారా, ఇది కేవలం యవనస్తులకు హెచ్చరిస్తూ దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ హెచ్చరికలు. ఇవి నువ్వు అర్థం చేసుకుంటే నీ బ్రతుకు అద్భుతంగా ఉంటుంది. తండ్రి దేవుడిని యందు ఆనందించే గొప్ప జీవితం నీలో ఉంటుంది. నిన్ను చూసి మరికొంతమంది క్రీస్తులోనికి, దేవుని యొక్క మార్గంలోనికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రియులారా, అర్థం చేసుకోండి. ఇంకా మనము కొంచెం ముందుకు వెళ్ళి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే 2 తిమోతి 2వ అధ్యాయము, తిమోతి రాసిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. 22వ వచనం, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, నీవు యవనేచ్ఛల నుంచి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును. చెడును వెంటాడుతున్నారు, ఇవాళ చెడుని వెంటాడుతున్నారు. ఈరోజు ఈ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లలు ఏం చూస్తున్నారో వాళ్ళకి అర్థం కావటం లేదు, ఏమి నేర్చుకుంటున్నారో అర్థం కావట్లేదు, నిద్రాహారాలు మానేస్తూ ఉన్నారు. ఇక ఆ మొబైల్ ఫోన్ విడిచిపెట్టడం లేదు పిల్లరా, ఎందుకంటే దానికి ఎడిక్ట్ అయిపోయారనమాట. ఎంతగా ఎడిక్ట్ అయిపోయారంటే కొద్ది నిమిషాలు చూడకపోతే చాలా బాధ వచ్చేస్తుంది వాళ్ళలో. చాలాసేపు నేను ఇంకా మొబైల్ చూడలేదనేటువంటిది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో, నీవు యవనేచ్ఛల నుంచి, అంటే యవన దశలో ఎన్నో చెడు ఆలోచనలు, ఎన్నో చెడు తలంపులు, ఎన్నో చెడు మార్గాలు నీ ముందు ఉంటాయి. వాటన్నిటి నుంచి నువ్వు దూరంగా యవనేచ్ఛల నుంచి నువ్వు ఏం చేయాలట, పారిపోమ్మని దేవుడు చెప్తున్నాడు. అలా పారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా పారిపోయి యథార్థంగా వారు ఉన్నారో
పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు చూపిస్తాను, ఎంత అద్భుతంగా ఉంటుందో. బైబిల్ని చదివితే మనకు అర్థమవుతుంది. అందుకనే నువ్వు యవనేచ్ఛల నుంచి నువ్వేం చేయాలి? మొట్టమొదట పారిపోవాలి. ఈ మొబైల్లో చిత్ర విచిత్రాలు ఎన్నో రకరకాలన్నీ ఉన్నాయి. మనిషిని బాగు చేసి ఉన్నాయి, మనిషిని సర్వనాశనం చేసేవి కూడా దాంట్లోనే ఉన్నాయి. దానికి బానిసలై ఆన్లైన్ గేమ్లు ఆడి చాలా డబ్బులు ఇవాళ తగలేసుకుంటున్నారు. ఆన్లైన్లో ఎవరో పరిచయమైన వారి వద్దకు వెళ్ళి వారి జీవితాలను బలి చేసుకుంటూ ఉన్నారు, వారి జీవితాలను సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది కొంత విజ్ఞానం కోసం అని మనం అనుకుంటే, మరి ఎందుకంటే వెర్రి తలలెత్తి వాళ్ళ ఏమవుతున్నారంటే యవనస్తులు దానికి ఎడిక్ట్ అయిపోయి బానిసలైపోయి ఫేస్బుక్లో పరిచయమైన వాళ్ళను కలవడానికి వెళ్ళడం, ప్రాణాలని పోగొట్టుకోవడం, ధనమాన ప్రాణాలు ఇవాళ గాల్లో కలిసిపోయే భయంకరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇదిగో ఈ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఈ మొబైల్లో చూస్తున్నటువంటి చాలా విషయాలను బట్టి యువత చెడు నడతలకు వెళ్ళిపోతుంది. ఒక మనిషిని ఎలా చంపాలి, లేకపోతే ఒక మనిషిని ఎలా ఈ లోకంలో లేకుండా చేయాలి అనేది ఇంటర్నెట్లోకి వెళ్ళి దాంట్లో పరిశోధించి తెలుసుకొని కూడా తప్పు పనులు చేసేవారు చాలామంది వాళ్ళ ఉన్నారండి. మ్యాక్సిమం 22 నుంచి 25 ఇయర్స్ మధ్యలో పిల్లలే ఇవన్నీ కూడా. బీటెక్ చదివి పిల్లోడికి ఎంత వయసు ఉంటుంది? అందుకు కారణం ఎందుకంటే, ఇదిగో ఈరోజు దేవుడు వద్దన్న పనిని చేయడం, దేవుని వద్దన్నటువంటి మార్గంలోకి వెళ్ళడం, మేలుకరమైన మార్గంలో లేకుండా కీడు కలిగించేటువంటి మార్గంలో తల్లిదండ్రులకు, దేవునికి, సంఘానికి, సమాజానికి అపకీర్తిని తీసుకొచ్చే భయంకరమైన స్థితిలో ఇవాళ యవన బిడ్డలు ఉంటూ ఉన్నారు. అందుకని నీవు యవనేచ్ఛల నుంచి నువ్వు పారిపో. పవిత్ర హృదయులై ఎలా ఉండాలంట? పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి యవన బిడ్డలు. రెండవది, ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా, అంటే మనము ప్రభువుకి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారితో ఏకీభవించేవారుగా, మనము కూడా వారితో కలిసి ప్రార్థన చేసేవారిగా పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. నీతిగా బ్రతకడం, హానెస్ట్ అంటారు దాన్ని. హానెస్ట్ అంటే నిజాయితీగా, నీతిగా బ్రతకడం అనేది తప్పు పనులు చేయకుండా, దొంగతనం చేయకుండా యథార్థంగా వాళ్ళు బ్రతకాలి అని అంటే ఈ దేవుని మాటలు వారికి మనము ఉపదేశించాలి, చెప్పాలి. అందుకనే ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును ఏం చేయాలట? వారు వెంటాడాలి. యవన బిడ్డలు వెంటాడాలి. ఇవాళ వెర్రికి వేయి తలన్నట్టుగా చెడు మార్గంలో వెంటాడుతున్నారు మార్గాన్ని, ఆ మార్గంలోనే వెళ్ళిపోతున్నారు. ఆ జీవితము నాశనం అయిపోయిన తర్వాత కానీ తెలవటం లేదు ఎలాంటి భయంకరమైన మార్గంలో మనం వెళ్ళాము అని. ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నా కనీసం మన ముందున్న వారైనా ఈ యొక్క సంఘటనలు చూసుకుని వారైనా ఒకవేళ యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి బాగుంటారేమోనంటే, మరికొంతమంది కూడా అదే మార్గంలో వెళ్ళిపోయి వారు కూడా ఎందుకంటే లేనటువంటి సమస్యల్లో ఇరుక్కుని ధనమాన ప్రాణాలు పోగొట్టుకునేవారుగానే ఉంటూ ఉన్నారు పిల్లలు. చాలా సంఘటనలు ఎందుకంటే మరణపు నంచుల వరకు తీసుకువెళ్తూ ఉన్నాయి. అందుకనే వీటన్నిటిని బట్టి ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఈ నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును యవన బిడ్డలు ప్రత్యేకంగా వెదకేవారిగా ఉండాలి, వెంటాడేవారిగా ఉండాలి. మంచిని నేర్చుకోవాలి, ఆ మంచిని 10 మందికి మనం నేర్పించాలి. చెడును మనం నేర్చుకుంటే నీ వల్ల సమాజం చెడిపోతూ ఉంటుంది. నువ్వు చెడు మార్గంలో ఉంటావు, నిన్ను చూసి మరొకరు చెడు మార్గంలోకి వస్తారు, మొత్తం సమాజం అంతా కుళ్ళిపోతుంది అంతే. ఒక విధంగా చెప్పాలంటే అది దేవునికి ఇష్టం లేదు కనుక యవనస్తులు బలవంతులు, ఆ బలవంతులు యథార్థమైన ప్రవర్తనలో ఉండాలి, ప్రేమ విశ్వాసంలో వారు ఉండాలి, దేవుని వెంబడించేవారుగా ఉండాలి, దేవుణ్ణి వెంటాడేవారుగా, నీతిని, ప్రేమను, సమాధానాన్ని వెంటాడేవారుగా, విశ్వాసమును మన పిల్లలు ఉండేవారుగా మనం చూడాలి పిల్లలు. అప్పుడు నువ్వు ఎక్కడున్నా నీ పిల్లల గురించి నీకు ఎలాంటి ఒక చింత ఉండదు, నీకు ఎలాంటి బెంగ ఉండదు. ఎందుకంటే నా పిల్లోడు బయటికి వెళ్ళాడు, నా పిల్ల బయటికి వెళ్ళింది, ఏం తగులు పెట్టుకొస్తుందో, ఏం గొడవలు పెట్టుకొస్తుందో ఏంటో అని బెదురుగుండుగా చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు ఉంటున్నారు, భయంతో ఉంటున్నారు, వాళ్ళ పిల్లల గురించి భయంతో ఉంటున్నారు. కారణం ఎందుకంటే
వాడిలో ఉన్న ప్రవర్తన, వాడిలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ అనేటువంటిది వాళ్ళకి తెలుసు కనుక వాడు సరైన మార్గంలో లేడు కనుక మనము వాళ్ళ గురించి చింతపడుతూ ఉన్నాం. నువ్వు చింతించే అవసరం లేకుండా ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, యవనొచ్చి నుంచి పారిపోవాలి, పవిత్ర హృదయులై ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడేటువంటి వారిగా మన యవన బిడ్డలు మన సంఘాల్లో ఉంటే చాలా ఆనందం ప్రియులారా. ఎంతమంది మరి ఈ చెడుని నేర్చుకోకుండా మంచిని నేర్చుకుని ఆ మంచిని ఇతరులకు చెప్పడానికి ప్రయత్నం. అందుకనే దీనికి ప్రారంభమే సండే స్కూల్. మొట్టమొదట యవనస్తుల సదస్సు, యవనస్తుల కూడికలు ఎందుకు పెడుతున్నామంటే ఇదిగో ఇవన్నీ యవన బిడ్డలకు హెచ్చరికలు. నీకు లాభ నష్టాలు దేవుడు చెప్తున్నాడు, కానీ నా ఇష్టం నేను చేస్తాను అని అంటే కూడా దేవుడు దానికి కూడా మనకు సొల్యూషన్ మనకు చెప్తున్నాడు పిల్లరా. దానికి కూడా మనకు సొల్యూషన్ అనేది మనకు చెప్తున్నాడు. చూద్దామా ఒకసారి మనము ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము, 11వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం పిల్లరా. ఎందుకంటే చాలామంది నా ఇష్టం, నువ్వెవరో నాకు చెప్పడానికి, నాకు తెలీదా, నాకు చదువు రాదా, నాకు తెలివి లేదా, నేనేమైనా వెర్రివాడినా, చాలామంది ఇలా మాటలు చెప్తూ ఉంటారు. ఎందుకు 10 సార్లు నాకు చెప్తున్నావు, నన్ను ఎందుకు విసిగిస్తున్నావు అని ఇలాంటి యొక్క దాన్ని ఏమంటారంటే విరుద్ధమైనటువంటి భావాల్లో వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు అలాంటి యవన బిడ్డలకు దేవుడు ఇచ్చినట్టు గొప్ప హెచ్చరిక అండి. నిజంగా ఎంత బాగా చెప్తున్నాడో చూస్తున్నాము ఒకసారి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం, యవ్వనుడా నీ యవనమందు ఫస్ట్ నువ్వు చాలా సంతోషంగా ఉండమని చెప్తున్నాడు. ఎందుకంటే యవన దశ అంటేనే సంతోషం అందరికి, ఎందుకంటే చాలా బలం ఉంటుంది. అందుకని మనం చాలా ఆనందంగా ఉంటామండి. ఎందుకు తెలుసా, వారిలో ఉన్న బలాన్ని బట్టి వారు చాలా ఆనందంగా ఉంటారు. యవనుడా నీ యవనమందు నువ్వు సంతోషపడు, నీ యవనమందు నువ్వు సంతోషపడు. నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా, రెండవ చెప్తున్నాడు, నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్మంటున్నాడు. నీ కోరిక చెప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను. ఇదిగో నీలో చాలా కోరికలు వస్తాయి. ఎలాగొస్తాయంటే కోరికలు మామూలుగా ఉండవండి, చాలా విపరీతమైన కోరికలు వారిలో ఉంటాయి. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఏమంటున్నాడంటే నీ కోరిక చెప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున. ఎందుకంటే నీ దృష్టి చాలా అట్రాక్ట్ అయ్యేటువంటి విషయాల మీద, చెడు మీద ఉంటుంది చాలా సందర్భాల్లో. దేవుడు చెప్పాడు, నీ యవనమందు నీవు సంతోషంగా ఉండు. మొట్టమొదటి యవనుడా నీ యవనమందు సంతోషపడు. తర్వాత నీ కోరిక చెప్పున, నీ దృష్టి ఇష్టము చెప్పున నీవు చెప్పునను ప్రవర్తించమన్నాడు. అంటే నువ్వు ఎలాగైతే అనుకుంటున్నావో అలాగే బ్రతకమని చెప్తున్నాడు. తర్వాత చెప్పాడు, ఇలా ఎందుకు చెప్పాడు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని మాత్రం జ్ఞాపకం ఉంచుకో. వీటన్నిటిని బట్టి దేవునికి మనం లెక్క చెప్పాలి. ఎంత యథార్థంగా మనం బ్రతికాము, ఎంతమందికి హెచ్చరిక చేశాము, చదువుట యందు, విశ్వాసంలోను, మాటల్లోను, క్రియలోను, ఏమండి ప్రవర్తనలోను ఎంతవరకు మనము ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించామనేటువంటిది దేవుడికి మనం లెక్క చెప్పాలి. ఎందుకంటే 70-80 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చి దేవుడి లోకానికి మనల్ని పంపించాడు. ఇదిగో ఇందులో అతి శ్రేష్టమైనది యవన కాలము. ఆ యవనస్తుడికి దేవుడు చెప్తున్నాడు, యవనుడా నీ యవనమందు నీవు సంతోషపడు. ఫస్ట్ చాలా నువ్వు సంతోషంగా ఉండు నీ యవనమందు. రెండవది నీ యవన కాలమున నీ హృదయము కూడా సంతుష్టిగా ఉండనిమ్ము అని చెబుతూ ఏమంటున్నాడు తర్వాత, నీ కోరిక చెప్పున, నీకు ఉండేటువంటి కోరికలు చెప్పున, నీ దృష్టి ఇష్టము చెప్పున నీవు ప్రవర్తించు. కానీ అప్పుడు చెప్పుడు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొని బ్రతుకు అంటున్నాడు. అంటే నువ్వు చేసే దేనికి కూడా పనిష్మెంట్ లేకుండా ఉండదు. నువ్వు చేసే ప్రతి పనికి పనిష్మెంటు
ఉంటుంది. తెలియక చేసిన దానికి క్షమాపణ ఉండొచ్చు, తెలిసి చేసిన దానికి క్షమాపణ అనేది ఉండదు పిల్లరా. మరి మన యవనస్తులు ఇలాంటి మార్గంలో, ఎందుకంటే వీటిని అనుసరించకుండా ఏదైతే వెంటాడమన్నాడో దానినే వెంటాడేవారుగా ఈ మేలుకరమైనటువంటి ఈ పనిలో భాగస్వాములు చేసి యవనస్తులను ముందుకు మనం నడిపించగలిగితే బలమైనటువంటి పని దేవుని కొరకు ఆ పిల్లలు చెయ్యగలరు. కనుక అందుకనే యవనస్తులనే దేవుడు తన పనిలోనికి రావాలని, వారి ప్రవర్తన మార్చుకోవాలని దేవుడికి, అందుకని యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఆ మేలుకరమైన మార్గంలో మన కుటుంబాల్లో ఉన్న మన యవన బిడ్డలు నడుచుకుంటున్నారా లేదా అనేది చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పుస్తకాలు చెక్ చేస్తాం. వాడు పుస్తకాలు రాస్తున్నాడా, రాయటం లేదా, హోంవర్క్ రాశాడా, రాయలేదా, క్లాస్ వర్క్ రాశాడా, రాయలేదా. ఎందుకు చెక్ చేస్తాం? ఎందుకంటే వాడు సరైన రీతిలో ఉన్నాడో లేదు అని జాగ్రత్తగా వాళ్ళ పుస్తకాలన్నీ ప్రతిరోజు చెక్ చేస్తాం. ప్రతిరోజు, ఒక్కరోజు కాదండి, స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పుస్తకాలను చెక్ చేస్తాం మనం. ఎందుకు? వాడు సరైన రీతిలో రాస్తున్నాడా లేదా, చదువుతున్నాడా లేదా, రాస్తున్నాడా లేదా, ఎలా ఉంది ఇతని యొక్క చదువు. స్కూల్కి వెళ్ళినప్పుడు మా పిల్లడు బాగా చదువుతున్నాడండి, మా అమ్మాయి బాగా చదువుతుందా అని టీచర్ని అడుగుతుంటాం. ఎందుకు అంటే నీ పిల్లలు ఎలా చదువుతున్నారో ఏంటో కొంతవరకు టీచర్స్ మనకు చెబుతారు. మీ పిల్లలు చాలా డల్గా ఉన్నారండి అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇంకా కొంచెం జాగ్రత్తగా వాళ్ళను చదివించాలి. ఇక్కడ దీనికి స్పెషల్ టైం ఏమి లేదు. ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు ఇదిగో నువ్వు ఇంట్లో కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని చదివించాలి. ఒక 5-10 నిమిషాలు దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేసే వారితో ఏకీభవించి ప్రార్థించేవారిగా మన పిల్లలను మనం పెంచగలిగినట్లయితే చెడు మార్గాలకు, చెడు వ్యసనాలకు బానిసలు కారువారు. ఎప్పటికీ తల్లిదండ్రులకు, దేవునికి, సంఘానికి, సమాజానికి మంచి పేరు తీసుకొచ్చే పిల్లలుగా వారు బ్రతుకుతారు. ఇవాళ మన కళ్ళ ముందు చాలా చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. తప్పు చేయడానికి మార్గాలు ఎన్నో ఇవాళ ద్వారాలు తెరుచుకుని ఉన్నాయి. చాలామంది యవన కాలంలో నన్నెవరు చూడటం లేదు, నన్నెవరు కూడా పట్టించుకోవటం లేదు అని చాలామంది ఏంటంటే చెయ్యకూడనటువంటి తప్పు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు యవన కాలంలో. ఓ మాట చూద్దాము ప్రియులారా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు. మరియు ఆయన దృష్టికి, దేవుని యొక్క దృష్టికి కనబడని సృష్టము ఏది కూడా, సృష్టిలో దేవునికి దాగడానికి ఎలాంటి స్థలము కూడా లేదు. దుప్పడు ముసుకేసుకుని తప్పు చేయొచ్చు, ఏదో చిత్ర విచిత్రాలు చూసి తప్పుడు ఆలోచనలు మనలో ఉండొచ్చు, తప్పు నిర్ణయాలు మనలో ఉండొచ్చు. ఇవి ఎవరికి తెలియవని అనుకుంటున్నాం. నీ మనసులో కదా ఈ ప్రక్రియ జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉంది. నువ్వేం పని చేస్తున్నావు, నువ్వేం ఆలోచిస్తున్నావు, సమస్తము దేవునికి తెలుసు. అందుకని అనుక్షణం మన యవన బిడ్డలను చాలా జాగ్రత్తగా మనము గమనిస్తూ ఉండాలి. జాగ్రత్తగా సత్య మార్గములో, దేవుని యొక్క మార్గములో, దేవునికి ఇష్టమైన మార్గంలో మన పిల్లలను మనము నడిపించేవారిగా మనం ఉండాలని దేవుడు తన గ్రంథములో రాస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా ఒక గొప్ప మాదిరి కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యోసేపు. యోసేపు తన యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనల నుంచి, యవనేచ్ఛల నుంచి తను ఎలా పారిపోయాడు తప్పు జరగకుండా. ఆ యవనస్తుడు తన నోటి నుంచి ఎలాంటి స్పష్టమైనటువంటి మంచి మాటలు మాట్లాడాడో అవి ఒక్కసారి విని మన ముగింపులోకి మనం వెళదాం ప్రియులరా. పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము 39వ అధ్యాయము, ఆది కాండము 39వ అధ్యాయము 6వ వచనము నుంచి మనం చదువుదాం. స్పష్టంగా మనకు తెలుస్తుంది ఇప్పుడు.
అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడనై ఎలా ఉన్నాడంట? చాలా అందంగా ఉన్నాడు. ఎర్రగా ఉండాలి, బుర్రగా ఉండాలి, మనకి ఇలా పొడుగ్గా ఉండాలి, ఈ మామూలుగా తగుమాత్రం లా ఉండాలి, చాలా ఉంటాయి మనకి. ఇలా ఉండాలి మనిషి అంటే అని అనుకుంటూ ఉన్నాం. ఇక్కడ యోసేపుని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇతడు మనం చూడగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథములో అతని గురించి దేవుడు రూపవంతుడు, చాలా సుందరమైన వాడై ఉన్నాడు. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. ఎందుకంటే ఎప్పుడైతే పోతీఫరు ఇంటిలోనికి యోసేపు వెళ్ళాడో పోతీఫరి భార్య యొక్క కన్ను ఇదిగో ఈ సుందరుడు రూపవంతుడైనటువంటి యోసేపు మీద పడి తనతోను తప్పు చేయాలని ఆ వ్యక్తిని, యోసేపుని ఆమె ప్రేరేపిస్తూ ఉన్నది. పిల్లరా, ఆ 8వ వచనం, అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అన్నాడు. ఇది చాలా ఘోరమైన దుష్కార్యము, ఇది చాలా పాపం, ఇది చేయకూడదు, దేవునికి ఆయాసకరమైన మార్గం, ఇది దేవునికి చాలా ఆయాసకరమైన పని, ఇది అసలు నువ్వేం చేస్తున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు అని యోసేపు పోతీఫరు భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. నేటి యువత కూడా, నేటి యవన బిడ్డలు కూడా వారు ఈ విధంగా మాట్లాడగలిగితే ఎప్పుడు కూడా తప్పు చేసే అవకాశం వారిలో ఉండదండి. అందుకనే ఇక్కడ చాలా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే 9వ వచనం, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, ఏమంటున్నాడండి, ఇది చాలా ఘోరమైనటువంటి చెడ్డ పని, ఇది నేను చెయ్యలేను. ఎందుకంటే దేవుని యందు భయము కలిగి ఉన్నాడు, దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడు కనుక నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో, ఇది నా వల్ల కాదు, నేను చెయ్యలేను, ఇది చాలా ఘోరమైనటువంటి దుష్కార్యము అని యోసేపు పోతీఫరు భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు తప్పు చేయడానికి 1,00,000 మార్గాలు ఇవాళ నీ ముందున్నాయి, వాటన్నిటి నుంచి తప్పించుకొని నువ్వు పారిపోవాలి. ఎలా పారిపోవాలో యోసేపే నీకు గొప్ప ఉదాహరణ. కింద కొంచెం చదువుదాం ప్రియులరా. చూడండి, దినదినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుకైనను ఆమె మాట విన్నవాడు ఎంత ప్రేరేపించినా ఆమె మాట అసలు వినటం లేదు యోసేపు. ఎందుకు? ముందే చెప్పాడు, ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నేను మరి పాపము నేను చెయ్యలేను అని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఆమె ఎంతగా ఇతను ప్రేరేపిస్తూ ఉన్నా ఎందుకంటే ఆమెతో అతడు మాట్లాడతాను కూడా మరి అతడు ఆమె మాట విన్నవాడు కాదు. ఎంతగా ఆమె ప్రయత్నం చేసినా ఆమె ప్రయత్నంలో ఆమె విజయం చెందలేకపోతుంది. కారణం ఎందుకంటే ఇతను దేవుని ఎడల భయం కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు. ఇదిగో ఇంత ఘోరమైన దుష్కార్యం నేను చేసి పాపము నేను చెయ్యలేను అని చెప్పాడు. ఆ తరువాత మనం చూడగలిగినట్లయితే 11వ వచనంలో, అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రములు పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రములు ఆమె చేతుల్లో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు. ఇది యవనుడాని యవనెచ్చల నుంచి నీవు ఇలా పారిపోవాలి. అప్పుడు నువ్వు అనేకులకు నువ్వు మాదిరికరమైన జీవితాన్ని జీవించిన సహోదరుడిగా సహోదరిమణిగా నువ్వు ఉండి అనేకులను దేవుని మార్గములో నువ్వు నడిపించగలవు. యోసేపే ఇవాళ నేటి యవనస్తులకు గొప్ప మాదిరి. యేసుక్రీస్తు వలన నువ్వు బ్రతకాలి, యేసుక్రీస్తు వలె నువ్వు బ్రతకాలి. యేసుక్రీస్తు వలె మనందరం బ్రతకగలిగితే ఇదిగో నేరాల సంఖ్య, ఘోరాల సంఖ్య తగ్గి మనుషుల్లో ప్రేమాభిమానాలు పెరిగి ఈ ప్రపంచమే ఒక ప్రేమ కలిగిన ఒక దేవాలయంగా మార్పు చెందాలి అని అంటే ప్రతి యవనస్తుడు కూడా ఇదిగో చెడులో పడకుండా తనను తాను కాపాడుకోవాలి. అవసరమైతే ఇదిగో యవనెచ్చల నుంచి వారు దూరముగా
పారిపోవాలి. ఇది నేటి యువతకు దేవుడు చెప్తున్నటువంటి గొప్ప మాటలు ప్రియులారా, అద్భుతమైన మాటలు. యవన కాలమున కాడు మోయట నరునికి ఆ మేలు కలిగేటువంటి మార్గములో మన యవన బిడ్డలు ఉండాలి. ఆయన్ను వెంబడించేవారుగా మన బిడ్డలు ఉండాలి. ఆయన మార్గములో నడిచేవారుగా మన బిడ్డలు ఉండాలి. ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నేను పాపము చేయలేను, మూట కట్టుకోలేను అని చెప్పాడు ఆయన. చివరికి ఆమె ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు, చివరికి ఎందుకంటే ఆమెను ఆ సమీపానికి వచ్చి ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు చివరిగా తన వస్త్రములు ఆమె చేతులు విడిచి అతడు బయటికి పారిపోయాడు. తప్పు చేసే మార్గంని ముందు ఉన్న తప్పించుకొని యథార్థంగా ఉండడమే దేవునికి ఇష్టమైన మార్గం. కనుక మన యవన బిడ్డలు మన సంఘాల్లో ఎలా ఉన్నారు? తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చేవారుగా ఉన్నారా? అపకీర్తి తెచ్చేవారుగా ఉన్నారా? సమాజానికి చెడ్డ పేరు తెచ్చేవారుగా ఉన్నారా? మంచి పేరు తెచ్చేవారుగా ఉన్నారా? అంటారు కదా మన వాళ్ళు, ఒక్కడుంటే చాలండి ఇలాంటి మనిషి, ప్రపంచంలో అనేకులు మారిపోతారు. ఊరిలో ఒక్కడుంటే చాలండి ఊరంతా మారిపోద్ది అంటున్నారు. ఎందుకంటే ఆ ఒక్కరినే మాదిరిగా తీసుకుని అలా బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇంత అద్భుతమైన మాటలు దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథములో నేటి యవన బిడ్డలకు రాయించాడు. ఇవి చదవాలి, అర్థం చేసుకోవాలి. ప్రార్థించే వారితో వారు కూడా కలిసి ప్రార్థించేవారిగా ఉండాలి. నీతిని, విశ్వాసమును, సమాధానమును వెంటాడేవారిగా ఉండాలి. ఇవన్నీ మన పిల్లలు అవలంబిస్తున్నారో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి, పరిశీలిస్తూ ఉండాలి, పరిశోధన చేస్తూ ఉండాలి. ఎప్పటికీ నీ పిల్లలు తప్పు చేయని వారుగా నీవు వాళ్ళను దేవుని మాటల వరకు ఉపదేశించి ఆ దేవుని భయములో, దేవుని భక్తుల వలన పెంచగలిగిన రోజున ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల గురించి అసలే బాధ చెందే అవసరమే ఉండదని దేవుడు చెప్తున్నాడు. యవనేచ్ఛలలో పడిపోతూ ఉన్నావా? యవనేచ్ఛల నుంచి యోసేపు వలె పారిపోతూ ఉన్నావా? ఎలాంటి మాదిరి నీలో ఉన్నదో చూసుకుని ఒక యేసేపు వలె మనం బ్రతకగలిగితే, యేసు ప్రభు వలె మనం బ్రతకగలిగితే నేరాలు, ఘోరాలు ఇవాళ సమాజంలో తగ్గిపోతాయి. చివరిగా ప్రియులరా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం అండి. 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో మెట్టుకు మనకు యేసుక్రీస్తు గొప్ప మాదిరి. ఆ క్రీస్తు వలె మనము ఉండడానికి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం అన్ని విషయాల్లో క్రీస్తు వలె మనము ఎదగాలి, క్రీస్తు వలె మనం ఉండాలి. ఆ మాదిరి అనేకులను దేవుని ఎదుకు నడిపిస్తుంది, సత్య మార్గంలోకి నడిపిస్తుంది, దేవుని ఎదుకు నడిపిస్తుంది. ఇలాంటి గొప్ప మార్గములో ఈ నేటి యవన బిడ్డలను మనం పెంచి అనేకులు యవనస్తులకు వారిని మాదిరికరంగా మనము తయారు చేయగలిగిన రోజున ఈ యొక్క యవన బిడ్డలందరూ కూడా దేవునికి ఘనమైన గొప్ప సేవ జరిగిస్తూ దేవుని నామ మహిమార్థమై ముందుకు సాగుతారని దేవుడు తన లేఖనాల ద్వారా మనకు వివరిస్తున్నాడు. విన్న మనము కేవలం మీరు మర్చిపోకుండా మన యొక్క సంఘాల్లో, మన యొక్క కుటుంబాల్లో ఉన్న మన యవన బిడ్డలను ఈ విధంగా ప్రయాణించేలాగా మనము ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలని కోరుకుంటూ మరి మనము మన పిల్లలను ఈ విధమైనటువంటి మార్గంలో పెంచడానికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు పూనుకొని ఇలాంటి గొప్ప మార్గంలో వారిని పెంచి మరి వారు నేటి యువతకు మాదిరికరంగా ఉండేలాగున మనందరం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ రీతిగా తండ్రి అయిన దేవుడు మనందరిని బలపరిచి, స్థిరపరిచి తన కుమారుడైన యేసుక్రీస్తు రెండవ అక్కడ సిద్ధపరచాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. కొద్ది మాటలు తండ్రి అయిన దేవుడు మన హృదయాల్లో బహుగా ఫలింపచేయునుగాక. ఆమేన్.